దాసరి పద్మ అక్కయ్య ఎక్కడున్నా ఆవిడ ఆశీస్సులతో, ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ఇంకా 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా సాగించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. చాలా సంతోషం ఈ రోజున మా గురువు గారికి అల్లు రామలింగయ్య గారి అవార్డు రావడం. అల్లు రామలింగ గారికి నాకు అత్యంత సన్నిహితం. మీ ఇద్దరం కలిసి ఎన్నో పిక్చర్లు యాక్ట్ చేశాం. మంచి నటుడు. ఏదైనా సలహాలు ఇచ్చేవారు కూడా నాకు. నేను విలన్గా యాక్ట్ చేస్తున్న రోజుల్లో ఆ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. అలాగే అరవింద్ నా ఆత్మీయుడు, నా సన్నిహితుడు చిరంజీవి కూడా ఈరోజు ఇక్కడ రావడం, అలాగే వరప్రసాద్ రెడ్డి గారు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. అంటే నాకు ఆయన బర్త్డే జరుపుకోవడం ఈరోజు నాకు ఇష్టం లేదు. ఎందుకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, డెఫినెట్గా ఆరోగ్యం బాగైపోతూ ఉంది అని భయపడ్డాను. మళ్ళీ ఎందుకు ఇలా చేసుకోవడం సంతోషమే, బట్ ఇంతమంది మధ్యలో ఎందుకు అని నేను భయపడ్డాను. బట్ ఆయన నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కాలం అస్వస్థతకి గురయ్యి ఆయన తిరిగి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజున చాలా సంబరంగా ఈ పుట్టినరోజు వేడుక జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా గురువుగారు దాసరి నారాయణరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన్ని హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో కలిసినప్పుడు ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, అది కూడా సైగతోటి పేపర్ తెప్పించుకుని రాస్తూ స్కోరు ఎలా ఉంది అని. ఒక క్షణం అర్థం కాలేదు. ఖైదీ నెంబర్ 150 అని రాశారు. ఆయనకి అంత ఒంట్లో బాగుండే సమయంలో కూడా నన్ను చూడగానే ఆ సినిమా ఎలా ఉంది, ఎలా ఆదరిస్తున్నారు అనే ఉత్సాహంలో ఆ ఉత్సుకత ఉండటం అన్నది నన్ను నిజంగా చాలా మూవ్ చేసింది. ఆయనకు ఆనందంగా చెప్పాను, చాలా పెద్ద హిట్ అవుతుందండి, ఆ టైంకి అది నెంబర్ 1 ఫిలిం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి చాలా ఆనందించి ఆయన మనస్ఫూర్తిగా దగ్గర లాక్కుని కౌగులించుకున్నారు. ఈ గెస్చర్స్ కానీ ఆయన చూపిస్తున్న కన్సర్న్ కానీ నిజంగా నేను మర్చిపోలేను. ఆ రకంగా ఆయనకి ఎప్పుడు నేను కృతజ్ఞ ఉంటాను. మీడియా చాలామంది అడిగితే ఇప్పుడెప్పుడే వద్దు, నేను ఒక 4 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడతానని చెప్పాను. కానీ నేను ఈ సందర్భం ఊహించలేదు. ఇవాళ అంటే నేను వచ్చి వేదిక మీద తీసుకుంటానని ఈ అవార్డు తీసుకోవలసింది అనారోగ్య కారణంగా వెళ్ళలేకపోయాను. దాన్ని నా తరపున చిరంజీవి అందుకుని ఇవాళ మీ అందరి సమక్షంలో నా పుట్టినరోజు సందర్భంగా ఆయన అందజేశారు. చాలా సంతోషం. జీవితంలో ఎన్నో రకాల అవార్డులు పొందాను, తీసుకున్నాను. కానీ ఈ అవార్డులో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది మా సొంత మనుషుల అవార్డు. ఆయన పుట్టిన ఊరిలో నేను పుట్టా. ఇద్దరం
ఆ ఊరి నుంచే వచ్చాం ఇండస్ట్రీ. ఆయనకి నాకు ఉన్న అనుబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. నా 150 ఒక సినిమాలు, ఒక 2 అటు ఇటుగా 100 సినిమాల్లో నటించిన నటుడు రామలింగయ్య గారు. బహుశా నా దగ్గర చేసిన సినిమాలు ఆయన మరే దర్శకుడి దగ్గర చేయలేదు. అంతా ఆయన లేకుండా నేను కథ ఆలోచించలేదు. నేను ఆలోచించిన కథలో ఆయన పాత్ర లేకుండా కథ రాయలేదు. అలాంటి ఆయన ఒక ఇండస్ట్రీలో మనిషికి ఆల్టర్నేటివ్, ఆర్టిస్ట్కి ఆల్టర్నేటివ్, డైరెక్టర్కి ఆల్టర్నేటివ్లు వస్తారు, కానీ కొందరికి ఆల్టర్నేటివ్స్ ఉండరు. అలా అల్లురామలింగయ్య గారికి ఆల్టర్నేటివ్ లేదు. ఒక రంగారావు గారికి ఆల్టర్నేటివ్ లేదు, ఒక సూర్యకాంతం గారికి ఆల్టర్నేటివ్ లేదు. ఇలా కొంతమంది మహానుభావులకి ఆల్టర్నేటివ్స్ లేదు. అలా ఆల్టర్నేటివ్ లేని ఒకే ఒక ఆర్టిస్ట్ వాళ్ళలాగా అల్లురామలింగయ్య గారు. ఆయన పేరు మీద జాతీయ అవార్డును పెట్టడం, అందులో లబ్ధ ప్రతిష్ఠలకి ఇవ్వడం, అల్లు ఆర్ట్స్ ముఖ్యంగా అరవింద్ ఆధ్వర్యంలో చేయడం నాకు చాలా ఆనందం. ఎందుకంటే అల్లు అరవింద్ చేసిన సంస్థ గీత ఆర్ట్స్ నాతో ప్రారంభమైంది. అది నా సంస్థ. అందుకే నేను సొంత వ్యక్తుల అవార్డు అని చెప్పాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అందులోనూ ఇవాళ ఫస్ట్ టైం ఈ అవార్డు కోసమే నోరు పెదవి విప్పాను. చాలా సంతోషంగా ఉంది. ఇది నా తరఫున చిరంజీవి నాకు ఇక్కడ ఇవ్వడం, ఇదే సమయానికి మా మోహన్ బాబు రావడం, మా వరప్రసాద్ రెడ్డి గారు నా ఆత్మీయుడు, ఆయన నాకు సంబంధించిన మా కుటుంబ సభ్యులు కోటి రామకృష్ణ కానీ, రవిరాజ కానీ, రేలంగి నరసింహారావు కానీ, ధవళ సత్యం కానీ, అలాగే మొత్తం మా పిల్లలు వాళ్ళు అందరూ మా నాయలు అందరి సమక్షంలో ఇది జరగడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇది అల్లు రామలింగయ్య గారికి నాకు ఉన్న అనుబంధానికి మరింత బలపడే అనుబంధం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.